పిల్లల పెళ్లిళ్లకు ఒకరు, ఉద్యోగ విరమణ తర్వాత అక్కరకు వస్తుందని మరొకరు, సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో మరొకరు, ఇలా పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్ముతో ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడి స్థలం కొన్నారు. రాజధాని అమరావతికి సమీపంలో ఉండడంతో లాభపడొచ్చని ఆశపడ్డారు. పూర్తి సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకొని 3 ఏళ్లు దాటినా ఇప్పటికీ అక్కడ మౌలిక వసతులు సమకూరలేదు. ఉద్యోగుల సంఘం సభ్యులు నిధులు పక్కదారి పట్టించడంతో పాటు కొంత స్థలాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారని తెలిసి ఉద్యోగులు అవాక్కయ్యారు. అమరావతి రాజధానిగా ఒక వెలుగు వెలుగుతున్న కాలంలో పనిచేసే చోటుకు సమీపంలోనే సొంతిళ్లు ఉంటే బాగుంటుందని ప్రభుత్వ ఉద్యోగులు భావించారు. అమరావతికి సమీపంలోనే స్థలం కొనుగోలు చేసి ఉద్యోగులంతా కలిసి ఇళ్లు నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి తన సహచరులతో కలిసి 2016 సెప్టెంబరులో గృహ నిర్మాణ సంఘాన్ని రిజిస్టర్ చేయించారు. ఈ సంఘంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్టీసీ, సహకార, విద్య, వ్యవసాయ, శిశు సంక్షేమ, రైల్వే, బ్యాంకులు తదితర శాఖలకు చెందిన దాదాపు 3000 మందికి పైగా ఉద్యోగులు సభ్యులుగా చేరారు. వీరిలో 653 మంది నుంచి 126 కోట్లు వసూలు చేశారు. ఆ సొమ్ముతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నవీపోతవరంలో 2019లో సంఘం పేరిట విడతల వారీగా 107 కోట్లు వెచ్చించి 84.57 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సిఆర్డీఏ నుంచి లేఅవుట్కు అనుమతి పొందారు. మరో 72 మంది ప్లాట్ల కొనుగోలు కోసం 7.47 కోట్లు అడ్వాన్స్గా చెల్లించారు. డబ్బులు కట్టిన వారందరికీ ప్లాట్లు కేటాయించగా సంఘం వద్ద ఇంకా 50 కోట్ల విలువైన 62,000 చదరపు గజాల మేర భూమి మిగిలి ఉంది. అంతా సాఫీగా జరిగి మౌలిక వసతులు సమకూరితే ఇళ్లు కట్టుకోవచ్చని సభ్యులు భావించారు. 3 ఏళ్లు దాటినా పురోగతి మాత్రం లేదు. భూమి కొనుగోలు దగ్గర నుంచి రిజిస్ట్రేషన్, ప్లాట్ల కేటాయింపుల వరకు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఉద్యోగులు భావిస్తున్నారు. లేఅవుట్ నిబంధనల ప్రకారం కొంత భూమిని సామాజిక అవసరాల కోసం కేటాయించాలి. ఇందుకోసం కేటాయించిన 12,000 చదరపు గజాలతో పాటు మరో 6,000 గజాల స్థలాన్ని సంఘం సభ్యులు ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వద్ద తాకట్టు పెట్టి 5 కోట్ల మేర రుణం తీసుకున్నారు. ఆ సొమ్ము సకాలంలో చెల్లించకపోవడంతో వారు వేలం ప్రకటన జారీ చేశారు. దీనిపై కొంతమంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడంతో వేలం ప్రక్రియ నిలిచిపోయింది. భూ యజమానులకు సైతం పూర్తిస్థాయిలో సొమ్ము చెల్లించలేదని తెలిసింది. లేఅవుట్లో మౌలిక సదుపాయాల కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నా రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ పనులేవీ సక్రమంగా చేయలేదు. రోడ్లపై కంకర పోసి వదిలేశారు. తాగునీటి ట్యాంకును అరకొరగా నిర్మించారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ విలువ మదింపులోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయి. చదరపు గజానికి 5,000 చొప్పున ఉద్యోగుల నుంచి వసూలు చేయగా రిజిస్ట్రేషన్లో మాత్రం 2,000 మాత్రమే చూపారు. సభ్యుల నుంచి స్టాంప్ డ్యూటీ మాత్రం 5,000 చొప్పున వసూలు చేశారు. నిబంధనల ప్రకారం సంఘానికి స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఉంది. కేవలం 1.5% చెల్లిస్తే సరిపోతుంది. దీనికోసం 1.07 కోట్లు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా ఏకంగా 7.5%తో 6.5 కోట్లు వసూలు చేశారు. ఇందులో 4 కోట్లు ప్రభుత్వానికి చెల్లించగా మిగిలిన సొమ్ము ఏమైందో తెలియడం లేదు. తద్వారా సంఘం సభ్యులకు సుమారు 6 కోట్ల మేర నష్టపరిచారు. సంఘం సభ్యులకే ప్లాట్లు విక్రయించాల్సి ఉన్నా సభ్యత్వం లేని 41 మంది ఇతరులకు అమ్మేశారు. సొంతిళ్లు నిర్మించుకుందామని 3 ఏళ్ల క్రితమే సొమ్ములు మొత్తం చెల్లించినా ఇప్పటికీ ప్లాట్ దక్కలేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. చేసిన అప్పులకు 3 ఏళ్లుగా వడ్డీలు కడుతున్నామని సంఘ సభ్యులు మండిపడుతున్నారు.